తను చనిపోయిన ముగ్గురికి అవయవ దానం చేసిన ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కలూరు మండలం తోటిపాడు గ్రామానికి చెందిన పెద్దయ్య వ్యవసాయం చేసేవాడు. ఈ నెల 2వ తేదీన ఇంట్లో బ్రష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మెదడులోని ఏదో పగిలినట్టు శబ్దం వచ్చినట్లు చెప్పడంతో వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షలు చేయగా తలలో బ్లడ్ క్లాట్ అయిందని గుర్తించారు. 2 రోజులుగా వైద్యులు శ్రమించినా బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ప్రకటించారు. పెద్దయ్య కుటుంబ సభ్యులతో ఏపీ జీవన్ దాన్ సమన్వయకర్త కుటుంబ సభ్యులకు బంధువులకు అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్ 2 కిడ్నీలు దానం చేశారు. తండ్రి చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతుడు కుమారుడు తెలిపాడు. బ్రెయిన్ డెడ్ అయిన మృతుడి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేయడం ద్వారా మిగతా వారికి ప్రాణదానం చేసిన వారు అవుతారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. చేస్తూ ఉన్నాడు. బ్రష్ చేస్తే గిడినెస్ వచ్చింది. ప్రజెంట్గా గిడినెస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ వెళ్ళి బెడ్లో పడుకోబెట్టాము. బెడ్లో పడుకున్నప్పుడే గొరక స్టార్ట్ అయింది. బ్రీతింగ్ వస్తానికి ఇబ్బంది పడ్డాడు. జస్ట్ సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇంటిబేట్ చేశారు. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు 24 hours తర్వాత. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగోలేదని చెప్పేసి మా ఇష్టపూర్వకంగానే నాన్నగారిని మీకు ఎప్పుడు చెప్పారు బ్రెయిన్ డెడ్ అని వచ్చాము. 2 hours అబ్జర్వేషన్ పెట్టారు. అప్పటికి స్పాంటేనియస్ ఏం లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది 2వ తారీఖు అంటే 8:30 ఆ టైంలో వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పుడు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడారు. అంటే కొలాప్షన్ కావాలన్నా శ్వాస తీయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం డాక్టర్ గారు వచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉందండి, కృత్రిమంగా ఇవ్వడానికి వెంటిలేటర్ సపోర్ట్ కావాలన్నారు. సరే మీరు ఎట్లా వీలైతే అట్లా చేయండి అని చెప్పాము. ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేశారండి. మీకు ఎవరు చెప్పారు అవయదానం చేయాలని మాకు ఉండింది. నేను మెడికల్ ఫీల్డ్ అండి, నేను ఎకో టెక్నీషియన్ని. బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి. ఆయన పీస్ఫుల్గా ఉండాలి, నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు. అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతానే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అట్లా తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఏమేమి ఆర్గాన్స్ ఇచ్చారు ప్రజెంట్గా అండి? లివరు, హార్ట్, కిడ్నీ, దాంతోపాటు లంగ్స్ కూడా ఇచ్చామండి. నా పేరు సోమన్ అండి. అంటే మీ నాన్న లేకపోయినప్పటికీ అవయవాలు దానం చేయడం వల్ల ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్గా మా నాన్న లేకపోయినా మా నాన్న వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడాలి ఉద్దేశంతోనే మా సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చామండి. బట్ మా నాన్న వల్ల వేరే వాళ్ళలో బతుకున్నట్టు మేము అనుకుంటామని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నామండి. అనుకోకుండా మగం కడుకుంటే తలలో నొప్పి ఫోటో వచ్చిందని నాకు చెప్పినాడు సార్. నేను ఇంట్లో నుండి పరిగెత్తుకొని వచ్చి ఇట్లా ఎత్తుకొని వచ్చి కొంచెం మీన వేసుకొని అట్టే వచ్చి మంచం మీన వేసుకున్నా సార్. ఇంకా సడన్గా అసలు ఇంకా గొరక పెట్టినాడు సార్. అనుకోకుండా పెట్టి ఇంకా మేము వీటికి వచ్చినాక ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూసుకున్నారు. మేము మనస్ఫూర్తిగా మాకు 10 మందికి ఉపయోగపడాలా మా భర్తవి అవయవాలని మేము మనస్ఫూర్తిగా ఇచ్చినాం సార్. మేము అయితే ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు. శనివారం ఉదయము చనిపోవడం జరిగింది ఆ పెద్దయ్య అనే వ్యక్తి. అయితే వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈ అవయవదానం చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆయన భార్య, ఆయన కుమారులతో చర్చించి అవయవదానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన 2 కిడ్నీసు, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన 3 వ్యక్తులకు జీవం పోసినట్టయింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన 3 వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంత గొప్పగా ఆలోచించి 3 ప్రాణాలని ఈరోజు నిలబెడుతున్నారు. అందులో ఒక కిడ్నీ